రావాలని సత్యకుమార్ అంటున్నారు. ఒక పవన్ కళ్యాణ్ కోరుకుంటే చాలదు అంటూ టీడీపీని ఉద్దేశించి ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. అంటే పొత్తు ఉంటుందా ఉండదా ఏం జరగబోతోంది? సతీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ చర్చలో పాల్గొంటున్న రామకృష్ణ ప్రసాద్ గారికి, రమేష్ నాయుడు గారికి, 10 టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సతీష్ గారు ఏదైతే సత్యకుమార్ గారు మాట్లాడారో ఆయన కూడా బాధ్యత గలైనటువంటి వ్యక్తి. అది వ్యక్తిగత అభిప్రాయంగా పరిగణించవలసి ఉంటుంది సతీష్ గారు. ఎందుకంటే భారతదేశ రాజకీయాల్లో అత్యంత క్రమశిక్షణ గల పార్టీ భారతీయ జనతా పార్టీ, అందులో అయితే డౌట్ లేదు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తుంటారు, కేంద్ర అధిష్టానంతో నేను మాట్లాడుతున్నాను, వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్ని కానీ ఏ పరిస్థితుల్లో తెలుగుదేశంకి పొత్తు వెళ్ళవలసి వస్తుందో అవన్నీ కూడా నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పారు. సో అల్టిమేట్గా ఎవరు నిర్ణయం తీసుకోవాలి? అది జాతీయ పార్టీ కాబట్టి కేంద్ర అధిష్టానము, వాళ్ళకి పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం వీళ్ళంతా కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు ఒక విలేకరులు 1-2 విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానం ఆ రీతిగా ఇస్తే ఇవ్వచ్చుగాక, అంత మాత్రాన దాన్ని మనం అంత ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు సతీష్ గారు. చాలా చర్చలు జరుగుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తుకు సంబంధించి వెళితే ఒక రకమైన లాభం, వెళ్ళకపోయినా మరొక రకమైన లాభం అన్న ఒక రాజకీయపరమైన చర్చ తెలుగుదేశం పార్టీలు జరుగుతుందో అంటున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో పాటు విభజన హామీల అంశాలన్నీ ఖచ్చితంగా తెర ముందుకు వస్తాయి. అలాంటి భారతీయ జనతా పార్టీతో మళ్ళీ ఎందుకు కలిశారని వైసీపీ లాంటి పార్టీలు ఒక అడ్వాంటేజ్గా వాడుకునే అవకాశం ఉంది. ఆ విషయంలోని ప్రోస్ అండ్ కాన్స్ మీద కూడా టీడీపీలో చర్చ జరుగుతుంది అంటున్నారు. అలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు చేసే వ్యాఖ్యలకు ప్రియారిటీ లేదని ఎందుకు అనుకుంటాం? అంటే ఇక్కడ సతీష్ గారు ఏం జరుగుతుందంటే ఆంధ్ర పాలిటిక్స్లో మైండ్ గేమ్ ఇంకా ఎలక్షన్స్ రాకముందే ప్రారంభమైపోయాయి. ఇటువంటి ప్రచారాలన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నాం, మీరు నేను చూస్తున్నాం. ఈ సోషల్ మీడియా కూడా వెనక కూడా ఫేక్ అకౌంట్లు, టీడీపీ అని చెప్పి వైసీపీ వాళ్ళు ఒక ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి, లేదు జనసేన పార్టీలో అని చెప్పి వాళ్ళే ఒక ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసేసి చాలా సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధ నీతికి తెరదీశారు వైసీపీ నాయకులు. కాబట్టి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పలేక చాలా గజిబిజి కన్ఫ్యూజన్ లో ఆంధ్ర ప్రజలు ఈ రోజు ఉన్నారు. కాబట్టి అన్నిటికీ 3 రోజుల కిందట ప్రైమ్ టైం డిబేట్లో, నా డిబేట్లోనే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభిరామ్ ఒక కామెంట్ చేశారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీతో పొత్తు ఉండడం పైన మేము ఇంకా నిర్ణయం తీసుకోలేదు, కండిషన్స్ అప్లై అవుతాయి, ఎందుకంటే ప్రత్యేక హోదా నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి, దానిపైన వాళ్ళు ఒక స్పష్టత ఇస్తేనే పొత్తుపై ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందన్నారు. అన్ని సోషల్ మీడియా ప్రచారాలు కాదు, కొంత రాజకీయంగా ప్రోస్ అండ్ కాన్స్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉందని. అంటే సతీష్ గారు ఈ పొత్తుల వ్యవహారం ఏదైతే ఉందో హై ప్రయారిటీ థింగ్ అండి. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర జాతీయ అధిష్టానం బీజేపీ మధ్య ఉంటుంది తప్ప పట్టాభి గారు కానీ, రామకృష్ణ ప్రసాద్ గారు కానీ, నేను కానీ దాని గురించి మాట్లాడడానికి అంత కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎవరో ఏం మాట్లాడినా అది మా వ్యక్తిగత అభిప్రాయం అవుతుంది తప్ప అది పార్టీ అభిప్రాయం కాజాలదండి. రమేష్ నాయుడు గారు రమేష్ నాయుడు గారు 2024-2029 బేరీజ్ చేసుకున్న పనిలో ఉన్నామంటున్నారు. మీరు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు సతీష్ గారు. అది వాళ్ళు పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగిన చర్చని ఉటంకిస్తూ రమేష్ నాయుడు గారు మాట్లాడారు. తప్పలేదు. ఏ పార్టీ కూడా ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది, ఒక లాంగ్ ప్లానింగ్ ఉంటుంది, వాళ్ళకి గోల్స్ ఉంటాయి. అది ఏ పార్టీకైనా ఉంటుంది, సర్వసాధారణం. అది ఇక్కడ నేనేమంటున్నానంటే అసలు ఎంత దారుణంగా తయారైందంటే ఇక్కడ వైసీపీ అధికారంలో ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఈ పొత్తుల మీద దాడి, సోషల్ ఇంజనీరింగ్ పేరిట కులాల మధ్య చిచ్చు పెట్టాలని. సతీష్ గారు ఒక ఎగ్జాంపుల్ మీకు నేను చెప్తాను. ఈ వైసీపీ అధికారం రాకముందు అధికారంలోకి వచ్చాక కాపుల్ని ఎంత మోసం చేసింది అంటే రిజర్వేషన్స్ ఇవ్వను అని అన్నది జగ్గంపేటలో.
అలాగే అధికారంలోకి వచ్చాక 5% ఈడబ్ల్యూఎస్సీ కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటిది దాన్ని కూడా ఇవ్వము అన్నది అది. మళ్ళీ ఇప్పుడు కాపుల మీద ముసల కన్నీరు కారుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఈ రకమైనటువంటి చిచ్చులు, భేదాలు, విభేదాలు సృష్టించి తద్వారా లబ్ధి పొంది ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని చూస్తుంది ఒకవైపు. రెండో వైపు ఏంటంటే ఈ రాక్షస పాలన నుంచి గద్దె దించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక మంచి పరిస్థితులు కలుగు చేయాలి, ఆంధ్ర రాష్ట్రం అంధకారంలోకి పోయింది, భవిష్యత్తు అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ కేంద్ర అధిష్టానం ప్రయత్నిస్తుంది. ఈ రెండిటి మధ్య విభేదాలు, ఈ రెండు పోలార్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బైపోలార్ సిస్టమ్ నడుస్తుంది. బైపోలార్ని ట్రైపోలార్ కింద మార్చాలన్న ఆలోచన ఎత్తుగడలు వైసీపీ వేస్తుంది. దానికైతే ఎవ్వరూ ఆ ట్రాప్లో పడే ముచ్చటం ఉండదు. ఖచ్చితంగా కొద్ది రోజుల్లో దీని మీద పూర్తి క్లారిటీ వస్తుంది. అంతవరకు ఆ శక్తులకి ఓపిక పట్టమని మీ ద్వారా, మీ టీవీ ద్వారా నేను అలా తెలియజేస్తున్నానండి. రైట్. శివశంకర్ గారు, మన చర్చను ముగించే ముందు రవిచంద్ర రెడ్డి గారు ఇందాక మీ కామెంట్ పై రెస్పాండ్ అయ్యారు. రవిచంద్ర రెడ్డి గారు, మన టైం అయింది. కామెంట్ పైన శివశంకర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. ఒకసారి రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడిందంతా సిద్ధాంతం వైరుధ్యం అని రామకృష్ణ ప్రసాద్ గారు అన్నారు. అని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో పొత్తు పెట్టుకుంది, ఈసారి ఆంధ్రతో కమ్యూనిస్టులతో కలిసి పొత్తు పెట్టుకుంటారు. కాబట్టి రమేష్ నాయుడు గారికి హ్యాండ్ ఇచ్చి, అదే బీజేపీకి హ్యాండ్ ఇచ్చి, హ్యాండింగ్ గ్లోవ్ లాగా షేక్ హ్యాండ్ ఇవ్వడం. రవిచంద్ర రెడ్డి గారు, శివశంకర్ గారు సతీష్ గారు, రవిచంద్రారెడ్డి గారు మాట్లాడిందంతా కూడా రివర్స్ మాట్లాడుతూ వాళ్ళు ఏది కోరుకుంటున్నారో అది చెప్పకనే ఇండైరెక్ట్గా చెప్పారు. ఏంటంటే సామాజిక సాధికార యాత్రతో కులాలు కలుపుతున్నాం అంటున్నారు. వాళ్ళు చేస్తుందే రివర్స్. కులాలను 56 బీసీ కులాలను విడదీసి ఎస్సీ కార్పొరేషన్ ఒకదాన్ని 4 చేసి ఎస్టీ కార్పొరేషన్లు విడదీస్తే దాన్ని కులాలను కలపడం అంటారా, విడదీయడం అంటారా? నెంబర్ 1. నెంబర్ 2, కాపులకి క్షమాపణ చెప్పాలి. రిజర్వేషన్ నేను ఇవ్వనని ఈ ముఖ్యమంత్రి గతంలో చెప్పాడు. కాపులు చిరకాల వాంఛ. అలాగే ఈడబ్ల్యూఎస్ 5% కూడా సాధ్యం కాదని చెప్పాడు. క్షమాపణ చెప్పకపోగా మాట్లాడుతున్నారు. కాంశీరామ్ గారు వాడారు ఈ పదము. చెంచాలని పట్టుకొని పవన్ కళ్యాణ్ గారి మీదకి వదులుతున్నారు. రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ రామకృష్ణ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ రమేష్ నాయుడు గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు.